నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కడ్తాల్ గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ. ఆపిల్ లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా, పండ్ల కోసం ఎగబడ్డ జనం. వసంత్ నగర్ లో వరద నీటిలో ఇక్కట్లు, నీరు ప్రధాన రహదారిపై చేరి రోడ్డు కనిపించని పరిస్థితి. నిర్మల్ జిల్లాలో సర్ ప్రక్రియ శాతం పూర్తి. కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలకు సర్ ఇన్ఛార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఓకే బా. కానీ ఇప్పుడు అంతా క్రైమ్ అయ్యేది ఏంటి అంటే సైబర్ క్రైమ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి. మీకు ఇక్కడ అన్నోన్ నెంబర్ నుంచి ఓటీపీస్ వస్తే క్లిక్ చేయడం, లింక్స్ వస్తే క్లిక్ చేయడం, ఓటీపీ వస్తే ఫోన్ చేసి అడగని చెప్పడం, అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటీపీస్ ఎవరికి చెప్పకుండా అట్లాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ మీరు సైబర్ క్రైమ్కు బారిన పడొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు చాలా మందికి, అంటే మనకు చదువుకున్న వాళ్ళకి తెలుసు, కొంతమంది సగం సగం అంటే ఇదేదో లింక్ వచ్చింది అని వెంటనే క్లిక్ చేస్తారు. లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాడని లేడీస్ మాట్లాడతారు. దొంగలు ఏం చేస్తారంటే లేడీస్ తోటి కూడా మాట్లాడించి అదే ఇది కరెక్ట్ అయిపోవచ్చు అని చెప్పి ఓటీపీ చెప్పడం, మీ ఆధార్ కార్డు, ప్యాన్ నెంబర్ అట్లాంటివి ఏమైనా షేర్ చేసేటట్టు ఏవి చెప్పకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్ పోతున్నాయి. ఇంకోటి మన ఫోన్లో హ్యాక్ కూడా చేస్తుంటారు. లింక్స్ పంపినప్పుడు మన నెట్ ఇంటర్నెట్ ఉంటుంది కదా, మీరు రాత్రి పడుకునే టైంలో 10 o'clock ఆ టైం పడుకుంటుంటారు, 10-11కి. ఆ టైంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచినాక ఇంటర్నెట్ ఆన్ చేసుకుంటారు. ఆ రాత్రి టైంలో కూడా అది లింక్స్ వచ్చేసి మన ఫోన్ నుంచి మన అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు థెఫ్ట్ చేయవచ్చు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా ఇంకోటి గంజాయి. మన ఇప్పుడు ఉన్న సమాజంలో 99% బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఈ గంజాయి. యూత్ ముఖ్యంగా మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ యూత్ అంటే 16 to 24 years మధ్యలో ఉన్న యూత్ ఈ గంజాయి కానీ వాటికి అలవాటు పడుతారు. ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారంటే, అరే ఇది మందు తాగేటప్పుడు అట్లా వాళ్ళు హేళన చేస్తారని చెప్పి వాడు కూడా అలవాటు అవుతాడు. అదేవిధంగా ఈ గంజాయి కూడా ఈ ఆదాయ రూపంలో వచ్చింది. తాగకపోతే ఏమనుకుంటారు అని చెప్పి అట్లా అలవాటు అవుతారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి. రాత్రి ఏం చేస్తుండే, ఎటు తిరుగుతుండే, ఎవరి దగ్గర పోతుండే, మీకు అర్థమైపోతుంది వాడు గంజాయి తెలుసు. అట్లాంటిది ఉంటే మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. అతన్ని నేరస్తుడికి కాకుండా విక్టిమ్గా గుర్తించి అతనికి కావాల్సిన చికిత్స హాస్పిటల్లో కానీ సీక్రెట్గా తెలియకుండానే చేయిస్తాం. అదేవిధంగా ఎవడైతే సప్లై చేస్తాడో, ట్రాన్స్పోర్ట్ చేస్తాడో, సప్లై చేసే వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెడతాం. అది బయటికి తెలియకుండా ట్రాన్స్పోర్ట్ చేసే రెగ్యులర్స్ను అరెస్ట్ చేసి
దానికి కూడా మీరు జాగ్రత్తలు వహించాలి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సైబర్ క్రైమ్ సంబంధించినవి, అదేవిధంగా గంజాయి సంబంధించినవి ఈ వెహికల్ పైన పౌరునిగా మనం ఏమేమి చేయాలో అవన్నీ మీరు పాటించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కడతాల్ అంటే మంచి విలేజ్ అని ఇప్పుడు చెప్తున్నారు, మీ సిఐ గారు చెప్తున్నారు. ఆ పేరును మన నిర్మల్ జిల్లా, మన సోన్ మండలం పేరును మంచిగా ఉంచి మన గ్రామాన్ని, మన గ్రామస్తుల్ని ఇట్లాంటి బారిన పడకుండా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా తుర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజీ సమీపంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం రోడ్డుపై ఒరిగిపోవడంతో అందులోని ఆపిల్ పండ్ల పెట్టెలు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే డ్రైవర్ కు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు రోడ్డుపై పడిన ఆపిల్ పండ్లను తీసుకునేందుకు పోటీ పడడం గమనార్హం. కొద్దిసేపటికే డీసీఎం లో ఉన్న ఆపిల్ పండ్లలో చాలా వరకు ప్రజలు బస్తాలు, సంచులు ద్విచక్ర వాహనాల్లో తరలించగా మరికొందరు చేతులతోనే తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఎట్లయినా ఒన్నూరు అని చెప్పి బత్తలు పట్టుకోపోతారు లేవే మీరు. ఎట్లయినా ఒన్నూరు అని చెప్పి బత్తలు పట్టుకోపోతారు లేవే మీరు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బసంత్ నగర్ లో గత 2 రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరద నీరు ప్రధాన రహదారిపై చేరి రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొంది. అలాగే వరద నీరు ఇండ్ల ముంగిట్లోకి చేరుతూ ఉండడంతో ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడల్లా వరద నీటిలో రాత్రి సమయంలో పాములు వస్తున్నాయని, నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు, పాలకులకు ప్రజలు విన్నవిస్తున్నారు. One. छोड़ो.
నిర్మల్ జిల్లాలో సర్ ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలకు ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో సర్ ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ సర్ ఇన్ఛార్జ్ ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 100% సర్ ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో 2 రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులు సంహరించుకుందామని సూచించారు. నియోజకవర్గానికి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ప్రభుత్వ కొంతమంది పత్రికా విలేకరుల సోదరులు ఉన్నారు. మేము ఉదయం 10:30కు బాసర్ చేరుకున్నాం. బాసర్లో అక్కడ మండలాన్ని రివ్యూ చేసినాం. ఇట్లనే దాని తర్వాత మొదలు వచ్చినాం. అక్కడ 4 మండలాలు, ఇక్కడ 3 మండలాలు మున్సిపాలిటీ. దాని తర్వాత కార్యక్రమంలో భాగంగా మరి దాదాపు చివరి దశకు చేరుకున్న సందర్భంలో నియోజకవర్గం నుంచి రోజువారీ వెళ్తున్నటువంటి నివేదికలను మరి మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఆరేపల్లి మోహన్ గారు నిర్మల్ నియోజకవర్గ హైదరాబాద్కు, ఢిల్లీకి, ఏఐసిసి కూడా పంపించి దానిపైన ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ను మనతో పంచుకోవడం కోసం మరి వాళ్ళిద్దరు మన దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కొంతమంది ముఖ్య నాయకులు పిలవడం జరిగింది. మరి మాకు మీరు చేయాల్సిన మార్గనిర్దేశం చేసినట్టయితే మేము చేయాల్సిన ప్రతి పనిని తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మొదలు గౌరవనీయులు తాహిర్ బిన్ హుందాన్ గారిని మాట్లాడారు. ఈ నియోజకవర్గంతో పాటు ముదోల్ నియోజకవర్గంలో ప్రశ్నితులు ఉన్నారు కాబట్టి ముదోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు 100% అయింది. ఒక వైసా టౌన్లో మాత్రం 98% అయింది. 2% షిఫ్టెడ్ ఓట్స్, అలాగే చనిపోయిన వారి సంఖ్య ప్రకారంగా అక్కడ 98% అయింది. అంటే ముదోల్ నియోజకవర్గంలో మొత్తం ప్రక్రియ ఎస్ఐఆర్ది అయిందనే విషయాన్ని పత్రికా సోదరుల సమక్షంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఖానాపూర్కు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యులు ఊర్లో రివ్యూలో ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కూడా 100% ఈరోజు సాయంత్రం వరకు ఖానాపూర్ నియోజకవర్గం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి మరి రేపు ఎల్లుండి ఇంకా మనకు అవకాశం ఉన్నప్పటికీ ఇంకా ఏదైనా తప్పులు జరుగుతుంటే సరిదిద్దుకోవడంతో పాటు మరి డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రభుత్వ పరంగా 12 ఆగస్టు 13 ఆగస్టు నాడు డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే గ్రామాలలో కానీ లేదా గ్రామ పంచాయతీలో కానీ మున్సిపల్లో కానీ కలెక్టర్ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో వాళ్ళు ఈ ఓటర్ యొక్క నామోదు జరిగిన ప్రక్రియను డిస్ప్లే చేస్తారు, ప్రకటన చేస్తారు. వీలైతే మీరు దాన్ని కూడా టాలీ చేసుకునే ప్రయత్నం చేయమని మాట చెప్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో అతి ముఖ్యమైన తాగునీటి ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు తొలిసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కడెం ప్రాజెక్టుతో పాటు వర్షాల వల్ల భారీగా ప్రాజెక్టులోకి నీరు చేరుతూ ఉండడంతో 30 గేట్లు ఎత్తి 4.5 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2 రోజుల్లోనే ప్రాజెక్టులోకి 10 టీఎంసీల నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువనున్న ప్రజలు ప్రభుత్వంగా ఉండాలని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రాచారి
గోదావరికని ఏసీపీ రమేష్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల కడుపులో భారీగా నీటి వెళ్ళడం వల్ల ఎల్లపెట్ట శిల్పానగరి ప్రభావం వల్ల గత 2 రోజులుగా అకస్మాత్తుగా కురుస్తున్న వరద వల్ల ఈ రోజు జరిగింది. దాదాపు 1,50,000 వెల్లడి జరిగింది. ఈ సందర్భంగా గోదావరి ప్రాంతాలైనటువంటి ఎల్లంపల్లి గోదావరికని మధ్యాహ్న ప్రాంత ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వాహనదారులు కానీ లేకుంటే చేపలు పట్టే వాళ్ళు కానీ లేకుంటే ఇంకా పశువుల కాపలు కానీ ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా చేతులు వేయడం కానీ ఇతర ప్రజలకు గోదావరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లపల్లి డ్యామ్ మీద వాహనదారులకు వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ప్రధాన రహదారి అదే కాకుండా బాగా వర్షం అవకాశం ఉండడం జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్ స్టేషన్ లో ప్రారంభోత్సవ అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డితో కలిసి సిటీ బస్ లో ప్రయాణించారు. తొలి దశలో కరీంనగర్, వాగేశ్వరి కాలేజ్, కరీంనగర్, చింతకుంట, కరీంనగర్, కొత్తపల్లి, హవేలీ మార్గాల్లో ఈ బస్సులు నడవనున్నాయి. ప్రయాణికుల ఆదరణను బట్టి మరిన్ని రూట్లలో సేవలను విస్తరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈరోజు
ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు, చొప్పదండి ఎమ్మెల్యే వెల్లిపల్లి సత్యం గారు, నగర మేయర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి కరీంనగర్లో చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి సిటీ బస్సులను ప్రారంభం చేసినాం. ఈరోజు ప్రధానంగా రోజు ఉపాధి కొరకు కరీంనగర్ వచ్చే చింతకుంట, ఒడ్యారం ప్రాంతానికి సంబంధించినటువంటి రోజు కరీంనగర్కు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకు, అదేవిధంగా ఎక్కువ విద్యార్థులు ఉండేటువంటి వాగేశ్వరి కాలేజీ వైపు, ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి కొత్తపల్లి వైపు ఈ 3 రూట్లను ఈరోజు ప్రారంభం చేసాం. దాని తర్వాత ప్రతిమ వైపు, చెలమెడ వైపు, మానకొండ వైపు కూడా ఈ మెడికల్ ఈ యొక్క ఒక సిటీ బస్సులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క సర్వీస్తో స్టార్ట్ చేసాం. అప్ అండ్ డౌన్ కొడుతూనే ఉంటుంది 24/7. ఇంకా ప్రజలను ఆదరించే విధంగా దీనికి ప్రచారం చేసి ప్రజలందరూ సిటీ బస్సులు వాడుకోమని కోరుతాను. తప్పకుండా ఇంకా అవసరమైతే ఒకటే రూట్లో 3 బస్సులు వేయడానికి కూడా మా సంస్థ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు దీన్ని ఉపయోగించుకున్న పద్ధతులలో మేము బస్సుల సంఖ్య పెంచుతాం. టవర్ సర్కిల్ అన్నీ కూడా ఇప్పుడు ఆనంగా పోయేటటువంటి తీసుకొని ఇండోర్లో తప్పకుండా వేస్తాం. రూట్ల సర్వే జరుగుతోంది. సిటీ మొత్తంలో కూడా ఈ కొన నుంచి ఆ కొనకు, ఆ కొన నుంచి ఈ కొనకు కూడా బస్సులు నడపడానికి కొరకు మినీ బస్సుల ఇతరత్ర ప్రయత్నం జరుగుతుంది. ముందుగా ఇవి ఇంటర్నల్ ఏదైతే విద్యార్థులకు లేదా ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళకు రోజు కరీంనగర్ పట్టణంతో లింక్గా ఉండే ఈ 3-4 ప్రాంతాలను కలపాలనే దాని మీద ఈరోజు ఈ సిటీ బస్సులు ప్రారంభం. మహాలక్ష్మి ఈరోజు కంప్లీట్గా ఈ బస్సులో కూడా ఫ్రీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం కలుగజేస్తాం. దాంతో పాటుగా ఈరోజు నూతన నియామకాలు, కారుణ్య నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం ఇవ్వడము, వాళ్ళకి పెండింగ్ బకాయిలు ఇవ్వడము, సంస్థ పూర్తిగా ప్రజాపాలనలో ఇది ఒక డెమోక్రటిక్ విధంగా మేము కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా పనిచేస్తున్నాం. తప్పకుండా మా సిబ్బంది అందరూ కూడా చాలా శ్రమ పడుతున్నారు. ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్ వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఇంకా ప్రతి గ్రామాన మా బస్సు రీచ్ కావాలి. ఇవాళ 65 లక్షల కిలోమీటర్లు, 65 లక్షల మంది ప్యాసింజర్, 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతోంది. ఇంకా ఇది పేద ప్రజల గుండె, లైఫ్ లైన్. ఇది ప్రతి పౌరుడికి తెలంగాణలో ప్రతి ఊరికి పోవాలని కోరుకుంటాం. ఈరోజు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి ద్వారా కరీంనగర్ పట్టణంలో సిటీ బస్ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు 3 రూట్స్లో బస్సులు ఉంటాయి. తర్వాత ముందు ఇంకొక 3 రూట్స్లో కూడా యాడ్ చేస్తాము. హైదరాబాద్లో ఏ విధంగా సిటీ బస్సులు తిప్పుతున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కరీంనగర్లో కూడా సిటీ బస్సులు తిప్పాలని చెప్పేసి మేము నిర్ణయించినాము. గౌరవ మంత్రివర్యుల వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇది అమలు చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కడ్తాల్ గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ. ఆపిల్ లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా, పండ్ల కోసం ఎగబడ్డ జనం. వసంత్ నగర్ లో వరద నీటిలో ఇక్కట్లు, నీరు ప్రధాన రహదారిపై చేరి రోడ్డు కనిపించని పరిస్థితి. నిర్మల్ జిల్లాలో సర్ ప్రక్రియ శాతం పూర్తి. కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలకు సర్ ఇన్ఛార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.